ఆ రోజే గుడ్డులో నుండి బయటకు వచ్చింది ఒక కోడిపిల్ల. దానికి బయట కనిపించిన ప్రతిదీ ఆశ్చర్యంగా ఉండేది. అన్నీ సందేహాలే. ఎప్పుడు తల్లిని రకరకాల ప్రశ్నలు వేసేది. తల్లి సమాధానం చెప్పిన తరువాతే ఏ పనైనా చేసేది. చీకటి పడగానే తల్లిని అడిగింది కోడిపిల్ల, అమ్మా, నాకు కళ్ళు ఎందుకు కనపడడం లేదు? చీకటి పడింది, చీకట్లో వస్తువులు కనపడవు అని చెప్పింది తల్లి. అయితే అమ్మ, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగింది కోడిపిల్ల. వెలుగు వచ్చే వరకు నా రెక్కల క్రింద వెచ్చగా పడుకో అంది తల్లి. తెల్లవారిన తరువాత కోడిపిల్ల తల్లిని అడిగింది, అమ్మ, నాకు కడుపులో కుర్రు కుర్రుమంటోంది ఎందుకు? దాన్నే ఆకలి అంటారు. నీకు ఆకలి వేస్తున్నట్టుంది, పద అంటూ తల్లి ఆ కోడిపిల్లను గింజల దగ్గరకు తీసుకువెళ్ళింది. అమ్మా, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని తల్లిని అడిగింది కోడిపిల్ల. వాటిని తింటే నీ ఆకలి తీరుతుంది. కడుపు నిండా తిను, పెద్దయిన తరువాత నీ ఆహారాన్ని నువ్వే వెతుక్కోవాలి అని చెప్పింది తల్లి. ఇంతలో పక్క గూట్లో నుంచి మరికొన్ని కోడిపిల్లలు బెలబెలమంటూ బయటకు వచ్చాయి. అమ్మా, అమ్మా, వాళ్ళు కూడా నాలాగే ఉన్నారు ఎందుకు అని అడిగింది కోడిపిల్ల. వాళ్ళు కూడా మన జాతి వాళ్ళే, నీ స్నేహితులు అని అంది అమ్మ. అయితే నేను ఇప్పుడేం చెయ్యాలి అని అడిగింది కోడిపిల్ల. వారితో స్నేహంగా ఉండాలి, పోట్లాడుకోకూడదు, ఆపద వస్తే కలిసి ఎదుర్కోవాలి అని చెప్పింది తల్లి. పెద్ద కోళ్ళన్నీ మేత కోసం వెళితే పిల్లలన్నీ కలిసి చక్కగా ఆడుకోసాగాయి. ఒక కోడిపిల్ల కళ్ళు మూసుకుంటే మిగతా పిల్లలన్నీ అక్కడక్కడ దాక్కుని దాక్కుముచ్చట ఆడసాగాయి. సందేహాల కోడిపిల్ల దాక్కోవడానికి ఒక మూలకు పరిగెత్తింది. దానికి అక్కడ ఆహారం కోసం వెతుకుతున్న ఒక కుంటి పిల్లి ఎదురయ్యింది. పిల్లిని చూడగానే మిగతా కోడి పిల్లలన్నీ పారిపోయాయి. నువ్వెవరు అని పిల్లిని అడిగింది కోడిపిల్ల. నేను మీ మామయ్యను, నాలుకతో మూతిని తడుపుకుంటూ చెప్పింది పిల్లి. కోడిపిల్ల తల్లి కోసం చూసింది. తల్లి కనపడలేదు. ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగింది. నువ్వు ఇలా వచ్చి నా వడిలో కూర్చో, నేను మీ మామయ్యను కదా అంది పిల్లి. అంత లేదులే, నేను మా అమ్మ మాట తప్ప ఎవరి మాట వినను అంటూ కోడిపిల్ల అక్కడి నుండి చటుక్కున పారిపోయింది. దాన్ని పట్టుకుందామని ముందుకు దూకిన ఆ కుంటి పిల్లి దబ్బున నేల మీద బోర్లా పడింది. నీతి, అందుకే తల్లి మాట వినాలి అంటారు.